ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ మరియు జనసేన పార్టీకి చెందిన జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల దాడి కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. 21 సంవత్సరాల లేడీ కొరియోగ్రాఫర్ ఆయనపై కేసు పెట్టడం జరిగింది. లైంగికంగా తనను వేధిస్తున్నాడని, అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు పెట్టడం జరిగింది. దీనిపై జానీ మాస్టర్ స్పందిస్తూ తనపై అనవసరంగా ఈ కేసులో ఇరికించారు. యూనియన్ గొడవల్లో భాగంగా నేను ప్రశ్నించినందుకే ఆమెపై డబ్బులిచ్చి మరీ నాతో కేసు పెట్టించారు అని జానీ మాస్టర్ చెప్తుంటే, జానీ మాస్టర్ గారి సతీమణి జానీ మాస్టర్ను యూనియన్ గొడవల్లో లాగుతూ ఆయన ప్రశ్నించినందుకే ఆయనపై కేసులు పెట్టడం జరిగింది. ఇందులో శేఖర్ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ కానీ జోక్యం చేసుకోకపోవటం చాలా బాధాకరమైన విషయం అని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రాజకీయాలలోకి వచ్చేటప్పుడు మనం అతను యాక్టరా లేకపోతే మన అభిమాన నటుడికి సంబంధించిన మనిషా లేకపోతే మనం అభిమానించే నాయకుడికి సంబంధించిన మనిషా అని చూడకూడదు అని ప్రతి ఒక్క యువకుడికి ప్రతి ఒక్క యువతులకు కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే సమాజంలో ఉన్న కుళ్ళును కడిగేయాలంటే మంచి వ్యక్తులను రాజకీయాలలోకి ఆహ్వానించాలి. రాజకీయాలలోకి వచ్చి మనం ఎలా మాట్లాడుతున్నాము, ఏ ప్రజలకు సేవ చేస్తున్నామా లేదా అనే దానిపైన ముఖ్యంగా అబ్జర్వ్ చేయాలి. జనసేన పార్టీలోకి వచ్చిన జానీ మాస్టర్ గత ఎన్నికలలో ఎలా ఊగి మాట్లాడాడో, ఆయన ఏ విధంగా హావభావాలతో మాట్లాడాడో ప్రతి ఒక్కరూ కూడా తెలుసు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడిన పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద వచ్చి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, జనసేన పార్టీ తరఫున ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళెవ్వరూ కూడా పిఠాపురం ప్రజలకు ఎవ్వరు కూడా ఈరోజు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు. కుళ్ళిపోయిన కూరగాయలు, నాసిరకం బియ్యము ప్రజలకు ఇచ్చారని పవన్ కళ్యాణ్పై పిఠాపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని నేను ప్రతిసారి కూడా చెప్తుంటాను. ఏ వ్యక్తులైనా కానీ, మనం అభిమాన నటులైనా కానీ రాజకీయాలలోకి వచ్చినప్పుడు అతను ప్రతిభావంతుడా కాదా, అతను ప్రజలకి ఏం చేస్తున్నాడు, అతను మాటలు ఎలా ఉన్నాయి, వ్యక్తిగతంగా అతను ఎలాంటి వాడు అన్నీ కూడా మనం చూడాలి. ఈరోజు పిఠాపురంలో ఎన్నికలలో ఎవరైతే పిఠాపురంలో హామీలు ఇచ్చి ఆ జబర్దస్తులు నటులు కానీ, ఈ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కానీ ఈరోజు పిఠాపురం ప్రజలకి ఎక్కడ కూడా ఏలేరు వరద వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఒక్కడు కూడా అక్కడ కనబడట్లేదు. పిఠాపురం మహానగరం చేసేస్తాము, అభివృద్ధి చేసేస్తాము అంటూ రకరకాలుగా వీళ్ళు ప్రజలను మభ్యపెట్టిన వీళ్ళు ఈరోజు పిఠాపురం ప్రజలకు కనబడకపోవటం గత 100 రోజుల పరిపాలనలో పిఠాపురం ప్రజలందరూ కూడా అక్కడ అర్థం చేసుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, ఇక్కడ ఎవరైనా కావచ్చు, అది సినిమా యాక్టర్ అయినా రాజకీయ నటుడైనా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రశ్నించాల్సిందే. ఇక్కడ జానీ మాస్టర్పై వస్తున్న అభియోగాలు నిజమా కాదా అనేది చట్టపరంగా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ లైంగిక దాడింపు కేసులు ఏదైతే ఆ 21 సంవత్సరాల మహిళా కొరియోగ్రాఫర్ చెబుతున్నది అది నిజమా కాదా అని, అది ఎంతవరకు ఆమె అభియోగాలు నిజమవుతాయా లేకపోతే ఆమె నిజంగా జానీ మాస్టర్ చెప్పినట్లు యూనియన్ గొడవల్లోనే ఆమె డబ్బులు తీసుకునేమన్నా చెప్పిందా తేలాల్సి ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ భాగం జర్నలిస్టులు కూడా ఎక్కువ భాగం జానీ మాస్టర్దే తప్పు అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజకీయాలలో సమాజంలో ఉన్న కుళ్ళును కడిగేయాలనే ప్రయత్నంతో మనం ప్రజలకు ప్రతి వార్త తెలియజేయాలనే ఉద్దేశంతో మాలాంటి వాళ్ళు ప్రజల ముందుకు ఇటువంటి విషయాలను తీసుకొస్తారు. ప్రజలే అంతిమంగా ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు. 100 సంవత్సరాల పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన నాయకులు పార్టీకి ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలు ఈ పార్టీ నుండి ఏం లబ్ధి పొందుతున్నారు, ప్రజల యొక్క కోరికలను, ప్రజల యొక్క కష్టాలను
జనసేన పార్టీ, జనసేన నాయకుడు గుర్తిస్తున్నారా లేదా? ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేసి ఎన్నికలలో ఆయన గెలుపుకు కారణమైన జబర్దస్త్ టీము, జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా? ఎన్నికలలోకి వచ్చి ప్రచారం చేసేసి కళ్ళబుల్లి మాటలు చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారో వీళ్ళంతా. ఇంకా 5 సంవత్సరాలు వీళ్ళు కనపడరు. నెక్స్ట్ ఎన్నికలకు వస్తారు, మళ్ళీ సినిమా డైలాగులు కొడతారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ప్రజల్ని ఇలాంటి వాళ్ళని నమ్మకండి అని చెప్పేందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను.